ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్టినాస్ క్విజిన్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఫిష్ కర్రీ. కావలసిన ఇంగ్రీడియంట్స్: టొమాటోస్, ఫ్రెష్ కోకోనట్, 1 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఆనియన్స్, తగినంత చింతపండు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాలు. నేను 2 kgs ఫిష్ తీసుకున్నానండి. ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం. 3 టేబుల్ స్పూన్ ధనియాలు, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ధనియాలు రోస్ట్ అయ్యాక చిటికెడు మెంతులు వేసుకోవాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, లైట్గా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్. ధనియాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ అవ్వాలి. అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత కోకోనట్ని పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని ఇందులో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కోకోనట్, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని ఫస్ట్గా పౌడర్ చేసుకుంటున్నాను మిక్సీలో వేసుకొని. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి డ్రై రోస్ట్ చేసుకున్న కోకోనట్, ఆనియన్స్ 2 వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని డైరెక్ట్ ఆయిల్లో వేసేయాలి. కొద్ది కొద్దిగా వేసేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 minutes కుక్ చేయాలి. 5 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేయాలి. ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఈ పచ్చివాసన అంతా పోయే వరకు దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఇందులో కుక్ చేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. ఇందులో పసుపు వేసాక మంచిగా కలిపేసి
ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ గిన్నెలో ఆ వాటర్ని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసి ఇలా కలిపేసుకోవాలి. ఇందులోకి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 5 to 8 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇది బాగా కుక్ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు రసం ఇందులో వేసుకున్న తర్వాత మన రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసి చింతపండు వాసన పోయేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. గ్రేవీ చాలా థిక్గా ఉందండి. సో నాకు ఇంకొంచెం పల్చగా కావాలి. సో నేను ఇందులో ఇంకో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న ముక్క బెల్లం వేస్తున్నాను. మరుగుతున్న ఈ గ్రేవీలో మనం ముందుగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫిష్ అంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేయకుండా స్లోగా ఇలా అనుకొని ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మూత తీసి ఇలా ఫిష్ కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫిష్ కుక్ అయిపోయిందండి. టేస్ట్ చేసి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ కొత్తిమీర ఇలా పైనుంచి వేసేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ ఈజ్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.